Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి చూసాం కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో జువాలజీ కానీ బాటనీ విషయంలో ఎలాంటి ప్రిపరేషన్ టిప్స్ తీసుకోవాలి. మరి కమింగ్ టు ఫిజిక్స్, మరి మనతో పాటు వెంకటరెడ్డి సార్ ఉన్నారు. ఫిజిక్స్ విషయంలో ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి పిల్లలు? మరి ఫిజిక్స్ అనగానే కొంతమందికి చాలా టెన్షన్ కూడా ఉంటుంది. అమ్మో ఇది చాలా కష్టంగా ఉంది, సబ్జెక్ట్ చదవలేకపోతున్నాము, నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా దీన్ని ఫాలో అవ్వాలి, ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ తీసుకోకూడదు, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఒక పెద్ద థింకింగ్లో అయితే స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మరి అలాంటి వాళ్ళ కోసం సుమన్ టీవీ అందిస్తున్నటువంటి ఒక చిరు ప్రయత్నమే మా ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ టిప్స్. మరి దీంట్లో భాగంగా ఫిజిక్స్ విషయంలో వెంకటరెడ్డి సార్తో మాట్లాడి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఫిజిక్స్ కమింగ్ టు సబ్జెక్ట్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఆ నోట్ మేకింగ్ కానీ ఎలాంటి టాపిక్స్ ఇంపార్టెంట్ అంటారు? ప్రీవియస్ క్వశ్చన్స్ వాళ్ళు తీసుకొని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఏమన్నా ఉన్నాయా పిల్లలకి? అవన్నీ కూడా మా స్టూడెంట్స్ కోసం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ విషయానికి వస్తే మెయిన్లీ 8 మార్క్స్ మీద ఫోకస్ చేయాలమ్మా. 8 మార్క్స్ వచ్చే చాప్టర్స్ మనకి లిమిటెడ్ చాప్టర్స్లో నుంచి వస్తాయి. 3 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ మనకి వర్క్ పవర్ ఎనర్జీ అనే చాప్టర్ నుంచి వస్తుంది. దాంట్లో మనకి 3 క్వశ్చన్సే ఉన్నాయమ్మా. అండ్ వర్క్ ఎనర్జీ థియరమ్ ఒకటి ఉంది, కొలిజన్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఈ 3లోంచి ఒకటి డెఫినెట్లీ వస్తుంది. దాని కింద అదే ఫార్ములా మీద ఒక ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 2 మార్క్స్ ప్రాబ్లం వస్తుందమ్మా, 6 మార్క్స్ డిస్క్రిప్షన్ టైప్. నెక్స్ట్ సెకండ్ ఎల్ఏక్యూ వచ్చేప్పటికి ఆసిలేషన్స్ చాప్టర్ నుంచి వస్తుంది. ఆసిలేషన్స్లో మనకు 2 ఎల్ఏక్యూస్ ఉన్నాయి. అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ విత్ ద రిఫరెన్స్ ఆఫ్ సర్కిల్ వెరిఫికేషన్ అండ్ ఆఫ్టర్ దట్ సింపుల్ పెండులం ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఈ రెండింటికి కూడా కింద ప్రాబ్లం రావచ్చు. లేదంటే సింపుల్ పెండులంకి 2 మార్క్స్ కోసం లేదా 1 మార్క్కి వాళ్ళు వాట్ ఈజ్ సెకండ్స్ పెండులం అనే డెఫినేషన్ అడుగుతున్నారు. ఇవి 2 మెయిన్ చాప్టర్స్. స్లో లెర్నర్స్ ఈ 2 చదువుకుంటే 8 మార్క్స్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకా కొంచెం చాయిస్ కూడా అటెంప్ట్ చేయాలనుకునే వాళ్ళు అండ్ హీట్ కాన్సెప్ట్లో, హీట్లో 2 చాప్టర్స్ ఉన్నాయి మనకి 8 మార్క్స్ వచ్చేవి. ఒకటి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, దాంట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ థెర్మోడైనమిక్స్లో ఒక క్వశ్చన్ ఉంది. ఇక్కడ 4 క్వశ్చన్స్లోంచి ఒకటి వస్తుందమ్మా. అది 8 మార్క్స్ గురించి మాట్లాడాలంటే. 4 మార్క్స్ విషయానికి వస్తే మనకి మోషనెస్ రైట్ లైన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, మోషనే ప్లేన్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ వీటిలో ఒక్కో దాని నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుందమ్మా. లాస్ ఆఫ్ మోషన్లో అయితే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. అండ్ ఆఫ్ దట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అని ఒక చాప్టర్ ఉంది, దాంట్లోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అండ్ ఈజీ క్వశ్చన్స్ కూడా దాంట్లో. తర్వాత గ్రావిటేషన్ మనకు కొన్ని 4 క్వశ్చన్స్లో ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంది. సో ఇవి ఈజీగా స్లో లెర్నర్ కూడా ఈజీగా చదవగలిగే క్వశ్చన్స్ అయితే లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ గ్రావిటేషన్ చాప్టర్స్ ఈజీగా ఉంటాయి చదవడానికి. తర్వాత హీట్ నుంచి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. 8 మార్క్స్ క్వశ్చన్ థెర్మల్ ప్రాపర్టీస్ నుంచి వస్తే 4 మార్క్స్ థెర్మోడైనమిక్స్ నుంచి వస్తుందమ్మా. లేదు థెర్మోడైనమిక్స్ నుంచి ఎల్ఏక్యూ వస్తే అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తే అండ్ థెర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లోంచి 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ఇంకా 4 మార్క్స్ అడిషనల్ కావాలనుకుంటే సిస్టమ్ ఆఫ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. లిక్విడ్స్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అడగట్లేదు, సాలిడ్ నుంచి అడుగుతున్నారు. ఇది 4 మార్క్స్ గురించి. 2 మార్క్స్ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికమ్మా మనకి ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్ ఉంది, దాంట్లోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఉన్నవి దాంట్లో 5 క్వశ్చన్సే, ఆ 5 క్వశ్చన్స్లోంచి ఒకటి వస్తుంది మనకి. తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని ఒక చాప్టర్ ఉంది, దాంట్లో ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఇంకా మనకి ఏవైతే ఎల్ఏక్యూస్ వచ్చినాయో ఆ చాప్టర్ నుంచి ఇంకా ఎస్ఏక్యూ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ లేదు. ఏవంటే వర్క్ పవర్ ఎనర్జీలోంచి కానీ, ఆసిలేషన్స్ నుంచినో కానీ, లేదంటే మనకి హీట్లో మనం అనుకున్నాం ముందే రెండిట్లో ఒక చాప్టర్లోంచి 8 మార్క్స్ వస్తే ఒక చాప్టర్లోంచి 4 మార్క్స్ వస్తుందని. దేంట్లోంచి అయితే 8 మార్క్స్ వచ్చిందో దాంట్లో మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు, అదర్ చాప్టర్ నుంచి అడుగుతారు. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫస్ట్ ఇయర్లో అన్ని 2 మార్క్స్ డైరెక్ట్ మన మెటీరియల్ బ్యాక్ సైడ్ అంటే మన ఇంటర్మీడియట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్సే వస్తాయి. ఒక్కో క్వశ్చన్ మాత్రం జనరల్గా బయట నుంచి అడుగుతారు. బయట నుంచి అంటే విత్ ఇన్ ద మ్యాటరే ఉంటుంది, బట్ జనరల్ క్వశ్చన్ వస్తుంది మనకి.
అది ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడితే. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు రివిజన్, ఇప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే రివిజన్ అనేది ఏ లెవెల్లో వెళ్ళాలి అంటారు? ఇప్పుడు మీరు చెప్పారు స్లో లర్నర్స్ కూడా చెప్పారు, ఫాస్ట్ లర్నర్స్ కూడా చెప్పారు ఎలా ప్రిపేర్ అవ్వాలో. సో ప్రిపరేషన్ అనేది కొంతమంది ఫిజిక్స్ అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. క్వశ్చన్ పేపర్ చూడగానే ఫస్ట్ వాళ్ళకి వచ్చింది కూడా మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ వైజ్ చూసుకుంటే మరి డిఫికల్ట్ ఫీల్ అవుతారు, కానీ ఐపీ అంత డిఫికల్ట్ ఏం కాదు కాదండి. అది ఐపీ ఉన్న వాటిలో ఫిజిక్సే ఈజీ. మనకి ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఫస్ట్ ఇయర్లో జస్ట్ 2 చాప్టర్స్ చదువుకుంటే ఎల్ఏక్యూస్ అయిపోతాయి, అండ్ ఒక 4 చాప్టర్స్ ఎస్ఏక్యూస్ కవర్ చేస్తే ఈజీగా పాస్ మార్క్స్ వచ్చేస్తాయి. స్లో లెర్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫుల్ మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ A to Z టెక్స్ట్ బుక్ తరోగా చదవాలి. అండ్ ఎందుకంటే 2 మార్క్స్ కూడా జనరల్గా అడుగుతారు, అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి తరోగా చదవాలి. సో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికమ్మా మనకి ఎల్ఏక్యూస్ వచ్చేటప్పటికి నా ప్రిపరేషన్ నార్మల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3 ఎల్ఏక్యూస్ ఉంటాయి. అది కిర్చాఫ్ లాస్, వీట్స్టోన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, పొటెన్షియోమీటర్ మీద 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 3లో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. తర్వాత మన న్యూక్లియర్లో ఒక క్వశ్చన్ ఉందమ్మా, న్యూక్లియర్ రియాక్టర్ లాబిలేటెడ్ డయాగ్రమ్ అని. నెక్స్ట్ సెమీ కండక్టర్స్లో మనకి హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అప్పుడప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇవి కాకుండా ఈ 2 కాకుండా మనకి మొత్తం 3 క్వశ్చన్స్ అడుగుతారు. మనం 2 అట్లీస్ట్ అటెంప్ట్ చేయాలి. ఈ 2 ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత వేవ్స్లో మనకి 5 క్వశ్చన్స్ ఎల్ఏక్యూస్ ఉన్నాయి, వాటిలో ఒకటి ఎప్పుడు వస్తుంది. ఇది ఎల్ఏక్యూస్ గురించి. అండ్ ఎస్ఏక్యూ గురించి మాట్లాడితే రే ఆప్టిక్స్లో ఎప్పుడు ఒక షార్ట్ ఎస్ఏక్యూ వస్తుంది, అండ్ ఈజీ లెర్నింగ్ అది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లోంచి ఒక క్వశ్చన్. దాని నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, దానిలోంచి ఒక క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేప్పటికి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఒక క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏసీలోంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లోంచి అండ్ ఎప్పుడు ప్రతి పేపర్లో ఏం రాదు, బట్ ఈ రెండిట్లో ఒక దానిలోంచి వస్తుంది. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ సపరేట్గా వస్తే యాటమ్స్, న్యూక్లై, వీటిలోంచి కంపల్సరీ యాటమ్స్లోంచి అయితే కంపల్సరీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత సెమీ కండక్టర్స్లోంచి మనం ముందే మాట్లాడుకున్నాం, న్యూక్లైలోంచి కానీ సెమీ కండక్టర్స్లోంచి కానీ ఒక ఎల్ఏక్యూ అంటే 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ న్యూక్లై నుంచి ఎల్ఏక్యూ వస్తే సెమీ కండక్టర్స్లోంచి డెఫినెట్లీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లేదు సెమీ కండక్టర్స్లో వస్తే అండ్ న్యూక్లైలో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేపాటికి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేపాటికి మనకి ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్ ఎక్సెప్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే చాప్టర్స్. అంటే వేవ్స్ కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో కానీ మనకి 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ లేదు. మిగతా చాప్టర్స్ అన్నిటిలో కూడా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి కాకుండా ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి ఉంది. ఎవరైతే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలనుకున్నారో మొత్తం టెక్స్ట్ బుక్ తరోగా ఉండాలి, అండ్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. బెటర్ ఓల్డ్ పేపర్ చెక్ చేసుకొని ఓల్డ్ పేపర్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేస్తే అన్నీ కవర్ అవుతాయి. స్లో లెర్నింగ్ విషయానికి వచ్చేపాటికి నేను 2 చాప్టర్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. అది కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3 క్వశ్చన్స్, న్యూక్లియై అండ్ సెమీ కండక్టర్స్ కంప్లీట్ చాప్టర్స్. దాంతో ఏమవుతుందంటే మనకి 2 ఎల్ఏక్యూస్ అండ్ 2 ఎస్ఏక్యూస్ కవర్ అవుతాయి. అడిషనల్గా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ చాప్టర్ కవర్ చేసుకొని తర్వాత మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అవి కవర్ చేసుకుంటే సరిపోతుంది. సార్ ఫైనల్గా ఫిజిక్స్ సబ్జెక్ట్ విషయంలో స్టూడెంట్స్కి ఇలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక మాటలో ఏం చెప్తారు వాళ్ళకి? సో ఫిజిక్స్ నేను ఆల్రెడీ చెప్పానమ్మా, అది అంత టఫ్ ఏం కాదు, ఐపీ అంత టఫ్ ఏం కాదు. చాలా లిమిటెడ్ క్వశ్చన్ చదివినా కానీ ఈజీగా పాస్ అయిపోవచ్చు. కంప్లీట్ స్కోర్ కావాలి, 100% స్కోర్ కావాలన్నప్పుడు మాత్రమే మనం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బుక్ని తరువుగా చదవాల్సి వస్తుంది, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. అండ్ ప్రతి 8 మార్క్స్ క్వశ్చన్ కింద 2 మార్క్స్ ప్రాబ్లం అడుగుతున్నాడు. మనం ఎప్పుడైతే ఫుల్ మార్క్స్ కావాలనుకున్నప్పుడు ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అండ్ ప్రాబ్లమ్స్ కూడా అంత డిఫికల్ట్ ఏముండవు, ఐపీ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ ఉంటాయి. సో స్టూడెంట్స్ విన్నారు కదా, వెంకటరెడ్డి సార్ చెప్పినట్టు నాకైతే కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదని ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. సో కాకపోతే మీరు మాత్రం నోట్ మేకింగ్ చేసుకోండి, చాలా క్లియర్గా చెప్పారు.
లాంగ్ ఆన్సర్స్ గురించి చెప్పారు, షార్ట్ ఆన్సర్స్ గురించి చెప్పారు. సో అక్కడ ఎక్కడ వస్తుంది క్వశ్చన్, ఇందులో ఏ టాపిక్లో ఏ క్వశ్చన్ వస్తుందో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొక విషయం ఏంటంటే సార్ చెప్పింది ఏంటంటే ప్రతి పాయింట్ని కూడా వదిలిపెట్టొద్దని చెప్తున్నారు. చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీరు అప్లై చేయాలి అని చెప్తున్నారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా సారు నొక్కి నొక్కి చెప్తున్నారు. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది అని. మరి అంతా నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు కదా. మరి సుమన్ టీవీ అందిస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. మరి మేము సాధించలేము, మాకు ఇది టఫ్ అనుకునే సబ్జెక్ట్లోంచి కూడా మీరు మంచి మార్క్స్ గెయిన్ చేసే అవకాశం మీ ముందే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.